క్లాసిఫికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ ఇన్ క్లౌడ్ చూద్దాం. ఫస్ట్ అట్లా ఏంటంటే సైంటిఫిక్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సైంటిఫిక్ కంప్లికేషన్ బదులు సైంటిఫిక్ కంప్యూటింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ సైంటిఫిక్ కంప్యూటర్ అంటే ఒక మ్యాథమెటికల్ మోడల్స్ని కానీ న్యూమెరికల్ సొల్యూషన్స్ టెక్నిక్స్, అర్థమైందా? మ్యాథమెటికల్ మోడల్స్ కానీ న్యూమెరికల్ సొల్యూషన్ టెక్నిక్స్ కన్స్ట్రక్ట్ చేయడాన్ని ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నాం? సోషల్ సైంటిఫిక్ అండ్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. మ్యాథమెటిక్ ప్రాబ్లమ్స్ మోడల్స్ని కానీ న్యూమెరికల్ సొల్యూషన్ టెక్నిక్స్ వీటిని కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కృష్ణ. ఇలాంటి సైంటిఫిక్ సోషల్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి. సో ఇదంతా కన్స్ట్రక్ట్ చేసే ప్రాసెస్ని సైంటిఫిక్ కంప్యూటింగ్ అంటారు. సో క్లాసిఫికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్ చూద్దాం. సేమ్ డెఫినేషన్ రాయాలి ఫస్ట్. సో సైంటిఫిక్ కంప్యూటింగ్ అంటే ఏంటి రాయాలి అంటే ఏం లేదు, ఇట్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ mathematical models and numerical techniques to solve scientific, social scientific, engineering problems అని రాసాయి. అక్కడికి అయిపోయాక ఇలా 3 layers ఉంటాయి. There are 3 layers consisting in the cloud are as and రాసేసి సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్, ప్లాట్ఫామ్ యాజ్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ సర్వీస్. మీకు తెలిసిందే, కానీ లోపల ఇంకొంచెం మారుతుంది. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీసెస్లో సేమ్ ఉంటుంది, కానీ టర్మినాలజీ దీని అకార్డింగ్గా రాయాలి నువ్వు. ఇట్ ప్రొవైడ్స్ రెడీ టు రన్ సర్వీసెస్. ఏం చేస్తుంది? మనకి ఒక సాఫ్ట్వేర్ని ఇస్తుంది. ఆ సాఫ్ట్వేర్ దట్ ఆర్ డెవలప్, డిప్లాయిడ్ అండ్ కాన్ఫిగర్డ్ ఫర్ ద యూజర్స్. సో మనకు ఆల్రెడీ రెడీ చేసిన సాఫ్ట్వేర్ నీకు ఇస్తుంది, దాన్ని నువ్వు రెడీ టు రన్ అనమాట. ఆల్రెడీ సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్ అంటే నీకు ఏదైతే క్లౌడ్ ప్రొవైడర్ ఉన్నాడో నీకు సర్వీస్ని ఇస్తున్నాడు సాఫ్ట్వేర్ని. ఆ సాఫ్ట్వేర్ని నువ్వు రెడీ టు రన్ నువ్వు అది ఇస్తే నువ్వు రన్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. అలాంటి సాఫ్ట్వేర్ని నీకు ఇస్తున్నాడు. డిప్లాయ్ చేసి కాన్ఫిగర్ చేసి ఇస్తున్నాడు యూజర్కి. ఆల్రెడీ డిప్లాయ్ చేసే ఇస్తున్నాయి, మళ్ళీ నువ్వు డిప్లాయ్మెంట్ చేయాల్సి వస్తుంది. కాన్ఫిగరేషన్ రిక్వైర్మెంట్స్ అక్కడ కాన్ఫిగర్ చేసి ఇచ్చింది, నువ్వు యూజర్వి నువ్వు వాడుకుంటావు. ఆ రెడీ టు రన్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తావు సాఫ్ట్వేర్ సర్వీస్ లెవెల్లో. యూజర్కి కంట్రోల్ ఉండదు. ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ని నువ్వు వాడుకుంటున్నావు, కానీ దానిలో ఎంత ర్యామ్ వాడిను, ఎంత వాడిను, నీ కాన్ఫిగరేషన్ చెప్తే వాడు అకార్డింగ్ ఇచ్చింది, కానీ దాని కింద ఉన్న లోపల ఉన్న అండర్లైన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ హార్డ్వేర్ రిసోర్సెస్ ఉంటుంది కదా, దానిపైన నీకు కంట్రోల్ ఉండదు సాఫ్ట్వేర్ యాజ్ అ సర్వీస్లో. ఇంకా నో క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ ఈజ్ రిక్వైర్డ్. మన క్లయింట్ సైడ్ సాఫ్ట్వేర్ అనేది సైడ్ సాఫ్ట్వేర్ అనేది అవసరం లేదు. అంత డాటా అంటే ఎక్కడ మ్యానిపులేట్ అయ్యి ఉంటుంది అంటే ఒక రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ నువ్వు వాడుతున్నావు, సాఫ్ట్వేర్ సర్వీస్ సాఫ్ట్వేర్ తీసుకున్నావు, నువ్వు వాడుతున్నావు. దీని డాటా అంటే ఎక్కడ ఉంటుంది? ఎక్కడో రిమోట్, దీని హార్డ్ డిస్క్ స్టోరేజ్ అంటే ఎక్కడో వర్చువలైజ్డ్ స్టోరేజ్ క్లౌడ్ ఎక్కడో రిమోట్ ఏరియాలో రిమోట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఉంటుంది. సో ఇట్ కెన్ బి యూజ్డ్ ఇట్ కెన్ బి యూజ్ సైంటిఫిక్ పోర్టల్ ఆర్ వర్చువలైజేషన్ టూల్. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏదైతే సర్వీస్ ఏదైతే తీసుకున్నా ఒక సైంటిఫిక్ పోర్టల్ కానీ వర్చువలైజేషన్ టూల్కి వాడుకోవచ్చు. ఈ సర్వీస్ ప్రొవైడర్స్ గూగుల్ యాప్స్ కానీ సేల్స్ ఫోర్స్ కానీ ఇది మనకి సాఫ్ట్వేర్ సర్వీస్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ వచ్చేసి టెరాగ్రిడ్, సైన్స్ గేట్వే. ఇంకా ప్లాట్ఫామ్ సర్వీస్కి వచ్చేసరికి వీడు మనకి ప్లాట్ఫామ్ ఇస్తున్నాడు. అక్కడ నువ్వు ప్రోగ్రామింగ్ టూల్స్ ఉంటాయి. యూజింగ్ ప్రోగ్రామింగ్ టూల్స్ లైక్ జావా కానీ పైథాన్ కానీ నువ్వు వాడి అక్కడ ఎన్విరాన్మెంట్లో ఆ ప్లాట్ఫామ్లో రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ ఇస్తాడు, డెవలప్మెంట్ టూల్స్ ఇస్తాడు. ఈ ప్రోగ్రామింగ్ టూల్స్ లైక్ జావా పైథాన్ వాడి నువ్వు ఆ ప్లాట్ఫామ్లో నువ్వు ఒక అప్లికేషన్ని డెవలప్ చేస్తావు. ఆ కేపబిలిటీస్ ఆ ప్లాట్ఫామ్ ఇచ్చే ఆ కేపబిలిటీ కావాల్సిన ప్లాట్ఫామ్ని వాడు ఇస్తున్న సర్వీస్లకు, దాన్ని ప్లాట్ఫామ్ సర్వీస్ అంటారు. అర్థమైందా? ఏం లేదు, ప్లాట్ఫామ్ సర్వీస్ అంటే అలా ఈ మోడల్ ఏం చేస్తుండవు, మనకి ఒక డెవలపింగ్కి కావాల్సిన ఒక అప్లికేషన్ డెవలపింగ్కి కావాల్సిన క్యాపబిలిటీస్ విత్ ప్రోగ్రామింగ్ టూల్స్, జావా టూల్స్ అండ్ పైథాన్ టూల్స్ అన్నీ నీకు ఇస్తుంది. దీని వల్ల ఆ ప్లాట్ఫామ్లో ఈ అప్లికేషన్ డెవలప్ చేసుకుంటాం. ఇది ప్లాట్ఫామ్ సర్వీస్. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ డయాడ్, గూగుల్ యాప్, మ్యాప్ రెడ్యూస్. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ అంటే మెజారిటీ ఆఫ్ సైంటిఫిక్ అప్లికేషన్స్ అన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ ఆఫ్ క్లౌడే వాడుతుంది. సైంటిఫిక్ అప్లికేషన్స్ అన్నీ మనం చెప్పినాం కదా. సైంటిఫిక్ కంప్యూటర్ అంటే ఒక కొత్త మ్యాథమెటికల్ మోడల్ కానీ న్యూమరస్ టెక్నిక్స్ కనబెడతాం, ఒక సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ని, ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ని, సోషల్ సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. సో ఇలాంటి ఏదైతే సైంటిఫిక్ అప్లికేషన్ మానమో మ్యాక్సిమం వరకు ఈ ఐఏఎస్ వాడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్, క్లౌడ్ సర్వీస్ వాడుతుంది. ఎందుకంటే కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసే ఏం ప్రొవైడ్ చేస్తుంది, మనకి సఫిషియెంట్ ప్రోగ్రామింగ్ కంట్రోల్ ఇస్తుంది. ఎందుకంటే అండర్లైన్ ఏదైతే హార్డ్వేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది నీ కంట్రోల్లో ఉంది, క్లౌడ్ ప్రొవైడర్ కంట్రోల్లో లేదు. అందుకే చాలా వరకు కంట్రోల్ నీ చేతిలో ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం వర్క్ సైంటిఫిక్ అప్లికేషన్స్ ఇదే చూస్ చేసుకుంటుంది. టు ఎక్స్ప్రెస్ డీకంపోజిషన్ డైనమిక్ ఎగ్జిక్యూషన్ కానీ
మోడ్స్ అండ్ దట్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ సైంటిఫిక్. ఎందుకంటే దీన్ని ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇప్పుడు డైనమిక్ ఎక్స్ప్రెషన్ కానీ డీకంపోజిషన్ కానీ ఇలాంటి మోడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సైంటిఫిక్ అప్లికేషన్స్, అందుకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ చూస్ చేసుకుంటుంది. ఇంకా పాస్ మోడల్స్ కేపబిలిటీసే ప్రొవైడ్ చేస్తుంది. అది ఎందుకు అలాంటి ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది, ఆ ప్లాట్ఫామ్లో నువ్వు నీ అప్లికేషన్ని కావాల్సిన డెవలప్మెంట్ టూల్స్ ఇస్తుంది, రన్ టైం ఇస్తుంది, అక్కడ నువ్వు నీ సైంటిఫిక్ అప్లికేషన్ని డెవలప్ చేసుకుంటావు యూజింగ్ ప్రోగ్రామింగ్ టూల్స్ జావా అండ్ పైథాన్. అది పాస్ క్యాపబిలిటీస్ ఇస్తుంది. ఐఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో సహా ఇస్తుంది. ఈ కేవలం ప్లాట్ఫామ్ ఇస్తుంది, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీస్ దానికి కావాల్సిన రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇస్తుంది. ఇది దానిపైన ఇంకా ఎక్కువ కంట్రోల్ ఉంటుంది కదా ఐఎస్ అనుకో, అందుకే అది తీసుకుంటారు. సైంటిఫిక్ అప్లికేషన్స్ అదే ఎక్కువ ప్రిఫర్ చేస్తుంది. నేను ఎగ్జాంపుల్స్ వచ్చి మైక్రోసాఫ్ట్ డేయాడ్, గూగుల్ మ్యాప్ రైడర్స్. ఇదన్నమాట సైంటిఫిక్ అప్లికేషన్ సర్వీసెస్ ఇన్ ద క్లౌడ్. క్లాసిఫికేషన్ ఆఫ్ సైంటిఫిక్ అప్లికేషన్ సర్వీసెస్ ఇన్ క్లౌడ్. సైంటిఫిక్ అప్లికేషన్స్ అంటే అర్థమైంది కదా, ఏం లేదు ఒక సైంటిఫిక్ కంప్యూటర్ అని చెప్పేసి ఒక మ్యాథమెటికల్ మోడల్స్ కానీ న్యూమరికల్ టెక్నిక్స్ కానీ న్యూమరికల్ సొల్యూషన్ టెక్నిక్స్ కానీ నువ్వు కనబెడతావు, కన్స్ట్రక్ట్ చేస్తావు. ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తావు? సైంటిఫిక్ ప్రాబ్లమ్స్ కానీ సోషల్ సైంటిఫిక్ ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి. అవి దీనిలో లేయర్స్ ఉన్నాయి, క్లౌడ్ లేయర్స్ రాసేయాలి.